నేను ఒకసారి పార్లర్కి వెళ్ళొస్తానండి. సరే. కాదు నాన్న, చిన్నాళ్ళు వేసిపోయినప్పుడు కూడా ఇలా కొట్టారు కదా. అప్పు వాడికి నాకంటే మీ డబ్బు నాన్నకంటే ఎక్కువ. బిందికి మాటలు పడ్డట్టు పడ్డాయి. అరే చెప్పులతో కొట్టారని టాకు, అందుకేనేమో తర్వాత ఒక్కడే లేచిపోయాడు పాపం. అమ్మా, నీకు విషయం చెప్పాలి. నేను బయట వెయిట్ చేస్తూ ఉంటాను. నువ్వు ఎవరికి కనిపించకుండా వినిపించకుండా వచ్చి మనం బయటికి వెళ్దాం. నీతో కొంచెం ముఖ్యమైన విషయాలు మాట్లాడాలి. ఒరే సత్య, అనే అక్కడున్నారేంటి? ఆదివారం కదా చెట్టు చూస్తున్నాం, నువ్వెక్కడికే? పనుంది. సెలవు రోజు పని ఏంట్రా? ఆఫీస్లో ముఖ్యమైన పర్సనల్ పని ఉందన్నయ్య. మేము కూడా వస్తాంరా. పర్సనల్ అంటున్నావు, ఆఫీస్ అంటున్నావు. ఇంట్లో ఆఫీస్ పనులు చేసుకోరా? అలానే నాకు ఆఫీస్లో పర్సనల్ పని ఉంది. ఇద్దరు వెళ్తున్నారా? మరి పర్సనల్ పని అంటావేంట్రా? ఇది మన ఫ్యామిలీ పని, మమ్మల్ని కూడా తీసుకెళ్ళరా, మేము కూడా వస్తాంరా. ఉషాన్ ఆఫీస్లో కలీగ్స్ కి పరిచయం చేయడానికి తీసుకెళ్తున్నానన్నయ్య. మీరంతా ఎందుకు? ఇప్పుడే చేస్తాను. మీ కొలీగ్స్ అంటే మాకు కొలీగ్సే కదరా, మమ్మల్ని కూడా పరిచయం చేయరా. చొక్కా నువ్వు ఆగనయ్య. నన్ను ప్రశాంతంగా ఆఫీస్కి వెళ్ళి పనులు చేసుకునేవరా? అసలు మీ ఇద్దరికి ఆఫీస్ గురించి కానీ ఆఫీసులో జరిగే పనుల గురించి కానీ ఏమన్నా తెలుసా? నా మటుకు నేను ఏదో కష్టపడి ఉద్యోగం తెచ్చుకొని ప్రశాంతంగా పని చేసుకుని నేను ఉప్పుకారం తినే మనిషినేగా. నా బతికిద్దానా ఇంకా? ఏమడిగేవని అంతలా కోప్పడిపోతున్నాడు? శ్రవంతి, ఏమైంది? మా నాన్న కిరణ్ని చంపించేస్తాడని భయంగా ఉంది మేడం. అయ్యయ్యో. కాసేపు ఇక్కడ ఒక్కదాన్ని కూర్చొని ఏడుద్దామని వచ్చాను. ఇక్కడైతే ప్రైవసీ ఉంటుందని. చంపించడం ఏంటి శ్రవంతి? మీరు కోపడకండి మేడం. పర్లేదులేండి, మీ ప్రైవసీ కూడా మీది, మా ప్రైవసీ కూడా మాది. ఏ ఉషా? కూర్చోపో నువ్వు అక్కడ. ఏమైంది? నేను కిరణ్ ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నాం. ఇవాళే మా అమ్మకు ఫోన్ చేసి చెప్పాను. మా అమ్మ మా నాన్నకి చెప్తే ఏమవుతుందో అని భయంగా ఉంది. సర్లే, ఏడవకు. హలో, మా ఇంట్లో ఎవ్వరూ లేరు. ఎక్కడికి వెళ్ళారు? నువ్వు అడగాల్సిన క్వశ్చన్ అది కాదు. మరేం అడగాలి? మళ్ళీ రాంగ్ క్వశ్చన్. నన్ను ఇంటికి రమ్మంటున్నావా? గుడ్ బాయ్. సర్లే, బాగా ఆకలేస్తుంది, భోంచేసి వస్తా. మీ ఆంటీ వాళ్ళు చేసిన సోదం తింటావు కానీ ఇక్కడికి వచ్చి నీకు సూపర్ హిట్ వంట చేసి పెడతా. బయలుదేరు. సరే. నీకు సరిగ్గా వంట రాదని చెప్పింది మీ అమ్మ? మా అమ్మ కన్నా బాగా వండుతాను నేను. ఏదో నీ అంచనా లిమిట్స్లో ఉంచాలని అలా చెప్పుంటుంది. అవును, ఇంట్లో ఎవరూ లేరు రా అనగానే నువ్వు కంగారు పడ్డావు కదా? కంగారా? దేనికి? ఊరుకోవోయ్, ఫోన్లో నీ గొంతు వింటేనే తెలిసిపోయింది. ముహూర్తం పెట్టేలోపు ఇది నన్ను ఏదో చేసేలా ఉందని భయపడిపోయావు కదా? ఏం చేస్తావని భయపడాలి? నాకు
అస్సలు సిగ్గులేదు. పచ్చిగా మాట్లాడేస్తా, ఆలోచించుకో. ఇదేం మాట్లాడేస్తుందో అని తెగ ఇదైపోయావు కదా. నీ వీసా అప్లికేషన్ ప్రాసెస్ ఎక్కడి వరకు వచ్చింది? టాపిక్ మార్చేసావా? ఆ టాపిక్కే మాట్లాడుతున్నా. నువ్వు త్వరగా వీసా అప్లై చేసావు అనుకో, మనం త్వరగా అమెరికా వెళ్ళిపోవచ్చు. అక్కడ త్వరగా ఒక ఇంట్లో ఉండొచ్చు మనం. అప్పుడు నేను అదైపోటాలు ఇదైపోటాలు ఉండవు. అప్పుడు అప్పుడు నన్ను మరీ మెత్తగా అనుకుంటున్నావు కదా. నేను నీకంటే దొడుకు చూపించనంతే. చూపించని దుడుకుతనం దేనికి బాలరాజు? బాలసుబ్రహ్మణ్యం. ఎవరు వచ్చారులే. దుడుకుతున్నా లేదు, నా బొంద లేదు. ఎవరు వస్తున్నారు లే, బాగోదు. బావా నువ్వెప్పుడొచ్చావు? మీ ఫ్రెండ్ వాళ్ళ ఇల్లు షిఫ్టింగ్ అన్నావు కదరా, అప్పుడే వచ్చావేంటి? టూల్ కిట్ కోసం వచ్చానే, వెళ్తాలే. కిచెన్లో అంట్లున్నాయి, తోమేసిపో. బావా నువ్వు ఇక్కడే ఉంటే నీతో కూడా అంట్లు తోమిచ్చేస్తుంది ఇది. నా మాట విని నాతో వచ్చి. మా ఫ్రెండ్ ఇల్లు షిఫ్టింగ్ ఉంది బావా, కొంచెం హెల్ప్ కావాలి. దా. ముడ్డి మీదంతా పో బయటికి. ఇట్స్ ఓకే, హెల్ప్ అంటున్నాడు కదా, వచ్చేస్తాండి. సార్ ఒక పోలీస్ మేడం వచ్చింది సార్. లేడీస్ కాదు, జెంట్స్ ఎవరైనా వచ్చారో చెప్పు. అదే సార్, ఒక పోలీస్ మేడం వచ్చింది సార్. ఒక చిచ్చోరగాడు వచ్చింది సార్. మేడం వాళ్ళ హస్బెండ్ ఒక 2-3 టైమ్స్ వచ్చిపోయింది సార్. 2 టైమ్సా 3 టైమ్సా సరిగ్గా చెప్పు. సార్ అదే సార్, సరిగ్గా ఒక 2-3 టైమ్స్ వచ్చిపోయింది సార్. ఏదో గొడవ అయినట్టుంది సార్, సీరియస్గా వెళ్ళిపోయిండు. సరే టచ్లో ఉండు. థ్యాంక్ యూ సార్. ఏంటండి ఇంకా మీరు రెడీ అవ్వలేదా? ఈరోజు బ్యాంక్ హాలిడే అండి. మరి చెప్పలే. సినిమాకి వెళ్దామా? ఆన్లైన్లో టికెట్లు చూస్తున్నానండి. పోలీస్ ఆఫీసర్ని పెళ్లి చేసుకుని ఆన్లైన్లో సినిమా టికెట్లు చూస్తున్నారా? అయినా మనం పరిగెత్తుకుని వెళ్ళేది సినిమా చూడ్డానికి కాదులేండి. భలేవారండి, అర్థమైందండి. మన ఇద్దరికి కాస్త ప్రైవేట్ టైం దొరుకుతుందనే కదా. అబ్బా ఫోన్లే, ఇదైనా అర్థమైంది మీకు. యాక్చువల్గా నేను కూడా మిమ్మల్ని 1-2 సార్లు అడుగుదామని ట్రై చేసి ఆగిపోయానండి. మరి నన్ను ఎందుకు అడగలేదు? బండి ఎందుకు ఆపారండి? మీ దగ్గర ఆర్సీ ఉందా, లైసెన్స్ ఉందా అని అడగడానికి ఆపట్లేదండి. కంగారు పడకండి. అరే ఎందుకు మీకు అనిపించిన వెంటనే నాకు చెప్పలేదు? కారణం చెప్పండి. కారణం నాకు తెలీదండి. ఓ శ్రీధర్, నేను ముందు నుంచి కూడా మీకు చెప్తున్నది ఇదే. నాతో కొంచెం ఓపెన్ అప్ అవ్వండి. మీ మనసులోనే మీరు అనుకుంటే నాకెలా తెలుస్తుంది? సారీ అండి మిమ్మల్ని బాధ పెట్టినందుకు. బండి ఎందుకు ఆపారని తెగించి ఓపెన్గా అడిగానే లేదా? ఆ పిన్ని చెప్పు. కల్పన ఎక్కడున్నావు? ఒక చిన్న పని మీద బయటకు వచ్చాం పిన్ని, తర్వాత చేయనా? ఒకసారి ఇంటికి రావా, నీతో మాట్లాడాలి. ఇప్పుడా? రేపు రానా? ఈరోజు కుదరదా? సర్లే వస్తున్నా. పాపం పెద్దావిడ, ఏ అవసరమో ఏమో
వెళ్దామండి. ఊర్లో ఉన్న వాళ్ళందరికీ ఏం కావాలో మీకు తెలుసు, ఒక్క మనకు తప్ప. శ్రీధర్, ఈ మధ్య సినిమాలు, వెబ్ సిరీస్లు ఇవన్నీ చూసి ఆర్య సమాజ్ హ్యాంగ్ అవుట్ ప్లేస్లా అయిపోయింది వీళ్ళకి. వెళ్ళి వాడిని బొక్కలోకి తోసి దీని ఇంటికి లాక్కొస్తాను. ఆ పని నేను చేయలేనా? వద్దు, దాని ఇంటికి తీసుకొచ్చి కొట్టి తిట్టి ఇదంతా చేయడం నాకు ఇష్టం లేదు. అది వాడిని కావాలనుకుంది, మనల్ని రిజెక్ట్ చేసింది. పిన్ని, ఫస్ట్ నైట్ అయిందా? అవన్నీ ఎలా అడుగుతారండి? మనకు నచ్చినా నచ్చకపోయినా అది టూ పర్సనల్ కదా. ఇంకా అవలేదు. మేము ఇంతకంటే పర్సనల్గా మాట్లాడుకుంటాం. మీ ఇద్దరికి ఇబ్బంది అయితే లోపలికి వెళ్ళొచ్చు. అయితే దీని ఇలా కాదు, గిల్ట్తో కొట్టాలి. పిన్నిని ఒక పని చెయ్యి, దానికి ఫోన్ చేసి దాని పెళ్లి విషయం వినగానే బాబాయికి గుండెపోటు వచ్చిందని చెప్పు. ఈ ఐడియా మాత్రం వెబ్ సిరీస్, సీరియల్ లాగే ఉందండి. వర్కౌట్ అవుతుందని చెప్పామండి. అయినా పిన్ని, ఇంత జరుగుతున్నా నాకు ముందే ఎందుకు చెప్పలా? నీకు కొత్తగా పెళ్ళయింది, ఆ సంతోషంలో నువ్వు ఉంటే ఇప్పుడు ఇవన్నీ చెప్పడం ఎందుకని మీ బాబాయే వద్దన్నాడు. ఆ హార్ట్ అటాక్ ఐడియా పాపమండి అమ్మాయి. ఫస్ట్ నైట్ కానీ అయిపోయిందా? మళ్ళీ ఆ అమ్మాయిని తిరిగి తీసుకురాలేం. అలాంటప్పుడు కొంచెం ఇలాంటి పాపప్ ఐడియాస్ కావాలండి. మనం సినిమాకి వెళ్తున్నామా? ఇంకెక్కడ సినిమా? ఇంటికి పోనివ్వండి, పిల్లలు వచ్చేలోపు కాస్తైనా ప్రైవేట్ టైం దొరుకుతుంది. ఇంటికి వెళ్ళగానే కేక్ చేస్తానండి, పిల్లలు సర్ప్రైజ్ అవుతారు. నీ కోసం కొట్టించిన పోస్టర్ వేస్ట్ అయిపోయిందిరా. మా బావక పోస్టర్ చూపించాను రా, మ్యాటర్ అర్థం కాల. ఈ ఆర్మీలో జాయిన్ అవుతున్నాడా అని అడుగుతున్నాడు. అరే కిరణ్, ఇప్పుడు లేట్ అయిపోయింది అనుకో, సరదాగా ఇన్స్టాల్లో పెట్టేద్దామా పోస్టరు? ఇంకా లేట్ ఏం కావాలా, అయినా వద్దు. లేట్ అవ్వలేదా ఏంట్రా? అంటే ఇంకా ఊహునా? ఎదవ సానుభూతి చూపించకండి, ప్రాబ్లం ఏం లేదు. మరి ఎక్కడరా, పెళ్ళైన దగ్గర నుంచి మా నాన్న బాధ పెట్టాను, మా నాన్న నాతో మాట్లాడలేదు అని ఏడుస్తూనే ఉంది శ్రవంతి. ఇప్పుడు వెళ్ళి రొమాన్స్ ఫస్ట్ నైట్ అన్నాను అనుకో, మొహం మీద ఉమ్ముద్ది. అయినా మరీ ఏంట్రా, నాకేదైనా ప్రాబ్లం ఉందనుకున్నావా? పిల్లలు పుడితే వాళ్ళ పేరెంట్స్కి క్షమించి దగ్గరికి వస్తారని చెప్పరా. అలా అని గ్యారంటీలు లేవు రోయ్. పెళ్ళి అయితే అన్ని సమస్యలు తీరిపోతాయి. ఆ టైప్లో ఇది కూడా ఒక లత్కోర్ ఫిలాసఫీ. అలా కాదు కానీ శోభనం అనేది మంచి పౌష్టికాహారం లాంటిది, ఆరోగ్యానికి మంచిది, ఫేస్లో గ్లో వస్తుంది, కళ్ళ కింద డార్క్ సర్కిల్స్ పోతాయి. ఈ లాంగ్వేజ్లో చెప్పు, బ్యూటీ పార్లర్లో పనిచేస్తుంది కదా, పడిపోతుంది. రే పద, ఈరోజు నీకు ఫస్ట్ నైట్ ఏర్పాటు చేద్దాం. లే. అవునరా, పదా పదరా. సెగ్మెంట్లో మొదటి పాట 1996లో వచ్చిన కథా కమ. నువ్వు ఇంకా దాని గురించి ఆలోచిస్తున్నావా? నన్ను పెళ్లి చేసుకున్నది అందుకేనా? చా, గుడి పెళ్ళం కలిసి సరదాగా తిరిగి రావడం, ఫస్ట్ నైట్ కాదు.
యూట్యూబ్లో తెలుగు హనీమూన్ సాంగ్స్ అని కొడితే అన్ని ఫస్ట్ నైట్ పాటలే వస్తాయి తెలుసా? నీ ఇలాంటి మాలోకాలకు అర్థం కావాలని అలాంటి పేర్లు పెడతారు. హనీమూన్కి ఎప్పుడైనా వెళ్ళొచ్చు. మరి మన ఫస్ట్ నైట్ చెప్పు. నన్ను ఏం చెప్పమంటావు? అరే మరి మనకి ఇంట్లో కుదరదు, నీ పార్లర్లో కుదరదు, ఇంకెలా ఉషా? నాకు తెలీదు. అలా మాడతావేంటి ఉషా? ఇంకెలా మాట్లాడమంటావు? మీ ఇంట్లో సిచ్యువేషన్ ఇలా ఉంటుందని పెళ్లికి ముందు నువ్వు ఊహించలేదా? చెప్పు. నేనేదో ఒక రిసార్ట్ బుక్ చేస్తాను. చెయ్యి. ఇప్పుడున్న సమస్యలకి అప్పులు కూడా తోడవుతాయి. మరి అయితే ఇక్కడ ఏదైనా హోటల్ బుక్ చేస్తాను. మనకి పెళ్ళయింది, ఇదే ఊర్లో ఏదో హోటల్ బుక్ చేసుకుని మొహాలు కవర్ చేసుకుని వెళ్ళొస్తే ఎవరైనా చూస్తే ఎంత అసహ్యంగా ఉంటుంది. అరే మరి ఇంకేం చేయమంటావు? నాకు తెలీదు. లేట్ అయిపోయింది, పడుకో. పడుకుంటాలే కానీ ఈరోజు మీనా నాకు కుకీ జార్ అనే ఒక కొత్త యాప్ గురించి చెప్పింది తెలుసా? డేటింగ్ యాపే కదా, తెలుసు. అది ఈ మధ్య బాగా వాడుతుంది. ఎవరితోనో వీడియో కాల్స్ కూడా చేస్తుంది తెలుసా? ఏం చేస్తారే మీరు వీడియో కాల్స్లో అని అడిగితే బాలు నడుగు చెప్తాడు అంది. చెప్పు కదా బాలు. వాళ్ళు ఏం చేస్తారో నాకు ఎలా తెలుస్తుంది దివ్య? బాలు బాలు మనం కూడా కుకీ జార్ యాప్లో జాయిన్ అయ్యి వీడియో కాల్స్ చేసుకుందాం కదా. దానికి కుకీ జార్ ఎందుకు? ఇప్పుడు వీడియో కాల్లోనే ఉన్నాగా. బాలు నీ ఆఫీస్ పని నేను పడుకున్న తర్వాత చేసుకో. ఇప్పుడు కొంచెంసేపు నాతో మాట్లాడొచ్చు కదా. నీ వీసా అప్లికేషన్ ఎక్కడి వరకు వచ్చింది? నీకు ఏ టైంలో ఏం మాట్లాడాలో బొత్తిగా తెలియదు కదా. ఆ వీసా టాపిక్ తప్ప నాతో మాట్లాడడానికి ఇంకేం లేదా? సారీ దివ్య, నీకు కోపం తెప్పించాలని కాదు, నువ్వు డిలే చేస్తున్నావు అని అడిగాను. నాకు నిద్ర వస్తుంది, నేను తర్వాత మాట్లాడతాను. దివ్ సార్, మేడం లోపల ఉన్నారు. బిజీగా ఉండుంటారు, నేను ఇచ్చానని చెప్పి ఇచ్చేసేయండి. అలాగేనండి. ఏంటి ప్రాబ్లం? మేడం, మా వీధిలో కార్ పార్క్ చేస్తుంటే రోజు ఎవడో పంచర్ చేస్తున్నాడు. అక్కడ కానిస్టేబుల్ అయినా పెట్టండి, లేదా సీసీటీవీ అయినా పెట్టించండి. మేడం, మీకు సార్ ఇచ్చారు చీర అనుకుంటా. ఏం చేస్తుంటావు? రియల్ ఎస్టేట్, లోన్ రికవరీ, జ్యోతిష్యం, వాస్తు, డిటిపి, కలర్ జిరాక్స్, ప్యాకర్స్ అండ్ మూవ్. ఈ డ్రెస్ ఏంట్రా? బీచ్ వేర్ మేడం. హైదరాబాద్లో బీచ్ ఎక్కడుందిరా? హలో, సిఏ గారు ఇంకా బిజీగానే ఉన్నారా? మెంటల్ది సార్, కంప్లైంట్ ఇవ్వడానికి వస్తే చొక్కా బాలేదని చంపదెబ్బ కొట్టింది. రే, షీఈ్ మై వైఫ్. అది ఇది అన్నామంటే పళ్ళు రాలు కొడతాను. పో. ఆ ఓషో ఎవడికి పడితే వాడికి లోన్స్ ఇచ్చాడు. రికవరీ వాళ్ళు ఇష్యూ రైజ్ చేశారు. ఆడిట్ వాళ్ళు నన్ను ఎక్కు తొక్కుతున్నారు. బీ వెరీ స్ట్రింజెంట్ ఫర్ ద రెస్ట్ ఆఫ్ ద క్వార్టర్. ఏ మాత్రం క్వశ్చనబుల్గా ఉన్నా వెంటనే రిజెక్ట్ చేసి పడేయండి. అర్థమైందా? ఎస్ సార్. గో. ఏంటి ఒంట్లో బాలేదా? రేపు పొద్దున్నే లేచి షాద్ నగర్ వెళ్ళాలి, అందుకే త్వరగా పడుకున్నా. కిరణ్, వంట చేశాను. కొత్త ప్రాజెక్టా? హలో, ఏదో కొరియర్ పంపారు. నిన్న వాడి బర్త్డే కదమ్మా, కొత్త షర్ట్ పంపించాను. సరే అండి, ఉంటాను.
బిలేటెడ్ హ్యాపీ బర్త్డే. థ్యాంక్స్. నేను ఇంట్లోనే ఉన్నాను, నాకు చెప్పాలనిపించలేదా? నన్ను ఏడిపించాలనే కదా. అసలు